హాయ్! హలో! నమస్తే అండి. రాగిణి వ్లాగ్స్‌కి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? నేను ఈరోజు చికెన్ లెగ్ పీసులు ఫ్రై చేసి చూపిస్తాను మీకు సింపుల్‌గా. ముందుగా నేను ఉప్పు, పసుపు వేసేసుకొని కడిగేసుకున్నాను చికెన్‌ని. ఆ తర్వాత కొంచెం పసుపు, తగినంత సాల్టు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్లు పెరుగు కూడా వేసుకొని మొత్తం కలిపేసుకున్నాను. నా వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి చేత్తో. తర్వాత 1, 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. నేనైతే నైటే కలిపి పెట్టేసుకున్నాను. అలా పెట్టడం వల్ల చాలా త్వరగా ఫ్రై అయ్యిద్ది. అలాగే ముక్క వేగాక సాఫ్ట్‌గా కూడా ఉంటది. టేస్టీగా కూడా ఉంటది. మనకి టైం లేదని త్వరగా అయిపోవాలనుకుంటే అరగంటైనా సరిపోతుంది ఫ్రిడ్జ్‌లో పెడితే. కాతే ఎక్కువసేపు పెట్టుకుంటే మాత్రం చాలా టేస్టీగా వస్తది. ఫ్రై బాగా వేగుద్ది. టేస్ట్ కూడా చాలా బావుంటది. తర్వాత కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక ఈ పీసులన్నీ అందులో వేసేసుకుందాం. ఎటువంటి ఎగ్ గానీ, ఎటువంటి కార్న్‌ఫ్లోర్ గానీ ఏమీ వేయకుండానే టేస్టీగా, సింపుల్‌గా ఇలా చేసేసుకోవచ్చు. పీసులు విడిపోవటం గానీ అలా ఏముండదు. పీసులు అందులో వేసుకున్నాక కాసేపు మగ్గనిద్దాము. 3 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం. లోపలికంటా మాంసం ఉడుకుద్ది చక్కగా. మళ్ళీ రెండో వైపు కూడా తిప్పేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. మనం ఎన్నిసార్లు తిప్పినా ఫ్రై అయితే విడిపోదు. చక్కగా వస్తది. రెండో వైపు కూడా తిప్పేసుకుని కాసేపు మగ్గనిద్దాం. అది కాస్త వేగాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందు వేయకూడదండి. వేస్తే అడుగంటేస్తది, మాడిపోద్ది. అందుకనే సగం ఫ్రై అయిపోయాక అప్పుడు వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. అలా వేసుకోవడం వల్ల పీసు విడిపోదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాక కాస్త వేగాక 2 రెబ్బలు కరివేపాకు వేసుకుందాం. ఈ ఫ్రైకి కరివేపాకు ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోవాలి. అది కాస్త వేగాక గరం మసాలా కూడా వేసుకుందాం. గరం మసాలా వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఒకటి. టేస్టీ అయినా సింపుల్గా చికెన్ లెగ్ పీసులు ఫ్రై రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి